విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. ఈరోజు మా జాతీయ నాయకులు మా రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు ఖమ్మం జిల్లా నుంచి ఒక 500 మంది అరెస్ట్ అయ్యి కూడా మళ్ళీ రిలీజ్ అయ్యి అసెంబ్లీ ముట్టడి కోసం ఖచ్చితంగా ఆ ఏబిసిడి వర్గీకరణ గురించి తర్వాత కుల నియమాల గురించి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మాదిగోళ్ళకు కావాలని చెప్పి మాకున్న వనరుల గురించి రకరకాల అంశాల గురించి మమ్మల్ని కుల పిచ్చిల గురించి తక్కువ అని చూపెట్టడం కోసం ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కులాల గురించి మతాల గురించి అమిత్ షా గారు అక్కడ అంబేద్కర్ని విమర్శించడం కూడా ఇది కరెక్ట్ కాదని ఖమ్మం జిల్లా మానమానాడు ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దాసరి శ్రీని మాట్లాడుతున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి గారు కూడా సముచితంగా ఉన్నారు కదా, మరి దాని గురించి మాట్లాడుతున్నారు. దానికే ఈ రోజు మా జాతీయ నాయకులు వద్దని చెప్పేసి మా జాతీయ నాయకులు మా రాష్ట్ర నాయకులు పిలుపుని వరకే దానికోసమే మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేయడానికి వచ్చాము. వర్గీకరణ చేయటం అనేది ఎంతవరకు సబబు అన్నది మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నాము. కారణం ఏంటంటే మేము కూడా తెలంగాణలో అత్యధికలో ఉన్నామని మేము చెప్పుకుంటానే చూపించడానికి రేపు కుల్లగంలో జరిగిన దేరీ చేసినా కానీ దానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మేము చాలా వెనకబడి ఉన్నామని చెప్పడం కోసం ఇవాళ అసెంబ్లీ ముట్టడి చేయడం కోసం వచ్చాము. ఖమ్మం నుండి 500 మంది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నారు కదా, మరి దీని గురించి మాట్లాడతారు. అది ఆయన ఏ రకంగా చెప్పాడో మాకు అర్థం కావడం లేదు. ఒక విశ్లేషణ లేకుండా మాట్లాడారన్న ముఖ్యమంత్రిని మేము ఏమనుకోవాలన్నా మాకు తెలియక అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. మేము ఇప్పుడు కులాలు ఎస్సీ మాలా మాదిగలు ఇంకా ఉప కులాలు చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూర్చోబెట్టకుండా తన ఇష్టం వచ్చిన మాట్లాడిన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 7 జన్మల దాకా స్వర్గం కోతారన్న విషయము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షాకు సిగ్గు శరము లేదా అని నేను ఈ సందర్భంగా ఎంకేయుఎఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ గా నేను ఖండిస్తా ఉన్నాను. అదే విధంగా రాజ్యాంగ సభలో రాజ్యాంగం మీద డిబేట్ నడుస్తున్న సమయంలో రాజ్యాంగం అంటే పార్లమెంటు ప్రజాస్వామ్యం అంటే మనకు దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలో డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి అమిత్ షాను వెంటనే మోడీ పదవి నుంచి తీసేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ దేశం యొక్క సెక్యులరిస్టులు ప్రజాస్వామ్యవాదులంతా డిమాండ్ చేస్తా ఉన్నారు.